బాబా రామ్దేవ్ తో కలిసి యోగా ప్రిపరేషన్స్ చేస్తున్నప్పుడు చంద్రబాబు కొట్టిన ఒక డైలాగ్ భలే ఇంట్రెస్టింగ్ గా అనిపించింది. ఏపీ మొత్తం తెలుసుకోవాల్సిన మాట కూడా అది. ఏమన్నారో చూడండి. Baba Ramdev ji promoted yoga. I promoted technology from 3 decades onwards. బాబా రామ్దేవ్ యోగాను ప్రమోట్ చేశారట. తాను చంద్రబాబు గత 30 ఏళ్లుగా టెక్నాలజీని ప్రమోట్ చేస్తా ఉన్నారట. టెక్నాలజీని ప్రమోట్ చేయడం అనే మాటకి అసలు అర్థం ఏంటి? టెక్నాలజీని చంద్రబాబు ఎప్పుడు ప్రమోట్ చేశారు, ఎలా ప్రమోట్ చేశారు, దాని వల్ల జనానికి రాష్ట్రానికి ఏమైనా మేలు జరిగిందా? అసలు ఈ టెక్నాలజీ ప్రమోషన్ అని చంద్రబాబు పదే పదే ఎందుకు చెప్తారు? అప్పట్లో విజన్ 2020 అనేవారు 2004 ముందు కదా. ఆ తర్వాత 14-19 మధ్య గుర్తుందా మీకు? బ్లాక్ చైన్ టెక్నాలజీ అనే మాట ఎక్కువగా వాడేవారు. విశాఖని ప్రపంచానికే బ్లాక్ చైన్ టెక్నాలజీలో రాజధానిని చేస్తా అని కూడా చెప్పారు. మరి బ్లాక్ చైన్ టెక్నాలజీలో వైజాగ్ రాజధాని అయిందా? ఇప్పుడు డ్రోన్ సిటీ అంటున్నారు, క్వాంటమ్ వ్యాలీ అంటున్నారు, క్వాంటమ్ కంప్యూటింగ్ అంటున్నారు కదా. ఏఐ, క్వాంటమ్, డేటా సెంటర్లు, ఏరోస్పేస్, డ్రోన్ అంటే ఇప్పుడు మోడర్న్ ఇన్నోవేషన్స్ అన్ని డ్రోన్ చుట్టూనో, క్వాంటమ్ కంప్యూటింగ్ చుట్టూనో, ఏఐ చుట్టూనో తిరుగుతూ ఉన్నాయి కాబట్టి ఆ మోడల్స్ అని చెప్తూ ఉన్నారా? Space city, drone city. డ్రోన్ సిటీనే తీసుకోండి. 2 ఏళ్ల కిందట ఏమో ఆవిష్కరించాం ప్రపంచ పటంలో అన్నారు కదా. కొంతైనా అడుగు ముందుకు పడిందా? ప్రోగ్రెస్ ఏమైనా ఉందా? అలాంగ్ విత్ దట్ బ్లాక్ చైన్ టెక్నాలజీ హబ్ ఇన్ వైజాగ్ అంటే ప్రతిసారి టెక్నాలజీ పేరుతో మనం ఒక న్యూ క్యాంపెయిన్ మోడల్ ఇన్వెంట్ చేస్తున్నాం అని అనిపిస్తుందా ఎవరికైనా? ఎందుకంటే కళ్ళ ముందు కాంట్రాస్ట్ సిచ్యువేషన్స్ కనపడతా ఉన్నాయి కదా. మొన్న ఈ మధ్యన ఒక చిన్నారి తప్పిపోతే ట్రేస్ చేయడానికి మనకి 2 వారాలు దాటినా గానీ ఇప్పటి వరకు క్లూలెస్ గా ఉన్న రాష్ట్రం కదా ఆంధ్రప్రదేశ్. పైగా ఇంకో పక్కన టెక్నాలజీ విషయంలో, ఏఐ విషయంలో ఇండియా ఎదుర్కొంటున్న ఛాలెంజెస్ కి చంద్రబాబు చేస్తున్న ప్రచారాలకి అసలు సంబంధమే లేదు తెలుసా మీకు? అందుకోసమే అసలు చంద్రబాబు ఎందుకని ఇలాగా? First time I met Dhirubhai Ambani. Then I explained if you start this company, lot of future. వర్క్ ఫ్రమ్ హోమ్, వర్క్ స్టేషన్స్ క్రియేట్ చేస్తా, మంచి ఆఫీసులు కడతా. కరోనా వ్యాక్సిన్ తయారు చేసిన ఘనత దోహదపడిన పార్టీ తెలుగుదేశం పార్టీ. అవునా? నాదెళ్ల సత్య మైక్రోసాఫ్ట్ సీఈఓగా ఎంపికయ్యాడంటే అది మనం చూపించిన చొరవని. టెక్నాలజీని ప్రమోట్ చేస్తున్నాం అనే మాట చెప్తూ ఉంటారు. అసలు నిజాలేంటి అనేది ఒకసారి చెక్ చేద్దాం. నేను 3 విషయాలు మాట్లాడతా, 3 డైమెన్షన్స్ అనండి, 3 ఆస్పెక్ట్స్ అనండి, ఏమైనా అనుకోండి. రియాలిటీ చెక్ కోసం ఆ 3ంటికి సమాధానాలు తెలిస్తే చాలు మనకి. మరి చంద్రబాబు టెక్నాలజీ మోడల్ వెనుక అసలు వాస్తవాలేంటో డిస్కస్ చేద్దాం రండి. చంద్రబాబుకి టెక్నాలజీ అనే పదం మీద ఒక రకమైన అబ్సెషన్ ఉన్నట్టుగా అనిపిస్తూ ఉంటుంది. మీరు ప్రపంచంలో ఏ టెక్నాలజీ ఉన్నా దానికి చిరునామాగా ఆంధ్రప్రదేశ్ ఉంటుంది. సాధ్యమైనన్ని ఎక్కువ సార్లు వాడడము, తాను టెక్నాలజీని వాడుతున్నానని చెప్పడం. చూడండి, ఇక్కడ టెక్నాలజీ అనే పదాన్ని తాను ఎక్కువ సార్లు వాడుతూ ఉంటారు, టెక్నాలజీని తాను వాడతాను అని చెప్తూ ఉంటారు. అన్నిటికీ మించి టెక్నాలజీని ప్రమోట్ చేశాము, I promoted technology. అదిగో చూశారు కదా అని ఇలా చెప్తూ ఉంటారు. నిజంగా ఆయన కెమెరాల ముందే కాదు, మామూలుగా మాట్లాడుతూ ఉన్నప్పుడు కూడా ఆయన టెక్నాలజీ గురించి ఎక్కువ శ్రద్ధ పెడతా ఉన్నట్టు, ప్రాధాన్యం ఇస్తున్నట్టు ప్రొజెక్ట్ చేసుకోవడానికి ఇష్టపడతారు. పర్సనల్ గా నాకు ఎక్స్పీరియన్స్. నేను గతంలో ఆయన్ని ఎప్పుడు కలిసినా గానీ ఏమ్మా ఏం చేస్తున్నారు, టెక్నాలజీని ఎలా వాడుతున్నారు అని సంభాషణలు స్టార్ట్ చేసిన సందర్భాలు చాలా ఉంటాయి. టీవీ ఛానల్లో న్యూస్ హెడ్ గా ఉన్నారు అంటే టెక్నాలజీతో అసోసియేట్ అయి ఉంటారు, అందుకని వీళ్ళతో టెక్నాలజీ గురించి మాట్లాడితే గనక కనెక్ట్ అవుతారు, కామన్ టాపిక్ అవుతుంది అనేది బహుశా ఆయన ఆలోచన. కానీ కామన్ విషయాలు ఎలా ఉంటాయి టెక్నాలజీ విషయంలో మాట్లాడుకోవడానికి? ఆయనేమో ముఖ్యమంత్రి, ఒక న్యూస్ ఛానల్ హెడ్ ఉన్నారనుకోండి, వీళ్ళు వాడే టెక్నాలజీ ఆయనకి తెలిసే అవకాశం ఎలా ఉంటుంది? ఓబీ వ్యాన్ లో, బ్యాండ్ విడ్త్ తో, లైవ్ కిట్ లో, ఇలా ఏవో రకరకాల పదాలు, టెక్నాలజీలు న్యూస్ ఛానల్స్ ఉంటాయి. అవన్నీ అందరికీ తెలియాల్సిన అవసరం లేదు కదా. పైగా అవేవి నేను ఇంకొకరో ఇన్నోవేట్ చేసేవి కాదు, మా ఇన్వెన్షన్స్ కాదు అవి. ఆల్రెడీ మార్కెట్ లోకి వచ్చిన దాన్ని వాడుతూ ఉంటాం. అలా ఎవరో క్రియేట్ చేసిన దాన్ని అందుబాటులోకి తీసుకొస్తే దాన్ని వాడడమే గొప్ప అన్నట్టుగా చర్చించుకోవడంలో అర్థమేముంది? అసలు నాకు అర్థమయ్యేదే కాదు. ఇప్పుడు కూడా అంతే. అందుకోసమే ఈ పాయింట్ మాట్లాడడానికి అసలు కారణం అదే. టెక్నాలజీని ప్రమోట్ చేశాను అని మాట్లాడుతూ ఉంటారు. ఒక 3 విషయాలు చెక్ చేద్దాం. ఇండియా అయినా, ఏపీ అయినా టెక్నాలజీ విషయంలో ఎలాంటి ఛాలెంజెస్ ఫేస్ చేస్తా ఉన్నాము, చంద్రబాబు మాత్రం ఏం మాట్లాడుతూ ఉంటారు అనేది. అందులో మొదటిది ఏఐ స్టేటస్. ఇవాళ రేపట్లో ప్రపంచం అంతా ఏఐ గురించి మాట్లాడుతూ ఉన్నాం కదా, కానీ ఏఐ విషయంలో ఇండియా ఎలాంటి ఇన్నోవేషన్ పరమైన, ఇన్వెస్ట్మెంట్ పరమైన ఛాలెంజెస్ ఫేస్ చేస్తుందో మీకు తెలుసా? ఇన్నోవేషన్ అంటే గ్రోక్ అని, చాట్ జీపీటీ అని, ఇంకా ఏవేవో రకరకాల పేర్లు
పేరులతో రకరకాల ప్లాట్ఫామ్స్ వచ్చేసినాయి కదా ఏఐలో. మరి ఇండియా నుంచి ఎందుకు రాలేదు అని ఇదిగో మీరు చూస్తున్నారు. ఇప్పుడు ఇలా టెక్నికల్ అవుట్లుక్ ఉన్న వాళ్ళు, టెక్నాలజీ రంగంలో పనిచేస్తున్న వాళ్ళు రకరకాల ఆర్టికల్స్ రాయడం, అభిప్రాయాలు వ్యక్తం చేయడం చూస్తూ ఉంటాం. లింక్డ్ఇన్ లో అకౌంట్ ఉండి ఫాలో అయ్యే సామాన్యులకు కూడా తెలుస్తుంది ఈ విషయం, అవునా కదా? ఇండియాలో ఏఐకి సంబంధించిన ఒక్క ఆవిష్కరణ కూడా జరగల. ఎందుకు జరగలేదు ఇలాగా అంటే, మనం సావరిన్ ఏఐని క్రియేట్ చేయాలనుకుంటున్నాము, మనం మనదైన ఏఐని ఆవిష్కరించబోతున్నాం అని చెప్పుకోవడం తప్పితే ఇప్పటి వరకు ఆవిష్కరణ జరగల మన వైపు నుంచి. అందుకోసమే మనం అమెరికన్ ఇన్నోవేషన్స్ మీద, యూరోపియన్ ఇన్నోవేషన్స్ మీద ఆధారపడతా ఉన్నాం. అండర్ కరెంట్ గా అందులో ఛాలెంజెస్ కూడా ఉన్నాయి. ఓవర్ డిపెండెన్స్ అయితే గనక మన రహస్యాలనే వాళ్ళకి తెలుస్తాయేమో, ఏమవుతాము తెలిసిపోతే గనక, మొత్తం వాడు మనల్ని డీకోడ్ చేస్తే గనక ఎక్స్పోజ్ చేసేందుకు అవకాశం ఉంటుంది కదా మనల్ని అనే ఆందోళన ఉంటుంది. అందుకోసమే సావరిన్ ఏఐ కావాలి అంటే, సార్వభౌమాధికారంతో కూడిన మన మైండ్ సెట్, మన అవసరాలు తెలిసిన ఏఐ కావాలి అని స్టిల్ మనం మాట్లాడుకునే దశలోనే ఉన్నాం. ఇది ఇన్నోవేషన్ కి సంబంధించింది. ఇన్వెస్ట్మెంట్ యాంగిల్ కూడా ఉంది ఇందులో అని చెప్పా కదా. ఇండియా ప్రస్తుతం ఎదుర్కొంటున్న ఆర్థిక సంక్షోభంలో తరచుగా మనం స్టాక్ మార్కెట్ బ్లడ్ బాత్ అనే మాట వింటూ ఉంటాం కదా. విదేశీ మదుపరులు తీసుకుపోతున్నారు ఇన్వెస్ట్మెంట్స్ వెనక్కి అని. అలా వెళ్ళిపోవడానికి కారణం ఏఐ టెక్నాలజీ విషయంలో ఇండియా వెనకబడ్డమే తెలుసా మీకు? డాలర్ తో పోలిస్తే రూపాయి మార్కప్ విలువ పడిపోవడం లాంటి ఛాలెంజెస్ ఉన్నాయి. అలాగే ఏఐ పరంగా ఇండియాలో టెక్ జైంట్స్ కి ఎలాంటి ఛాలెంజెస్ ఉంటాయి, రేపు గనక ఏఐ మ్యాన్ పవర్ ని రీప్లేస్ చేసే పరిస్థితి ఉంటే గనక తట్టుకోవడం ఎలా అనే విషయంలో రకరకాల కన్ఫ్యూజన్స్, డౌట్లు, క్వశ్చన్స్ ఉన్నాయి. అందుకోసం టెక్నాలజీ బేస్డ్ గా నడిచే షేర్లు, వ్యాపారాల నుంచి ఇండియాలో పెట్టిన పెట్టుబడులను వెనక్కి తీసుకుంటున్నాయి. అందుకని ఇండియన్ స్టాక్ మార్కెట్ స్లైడింగ్ లో ఉంది, కుప్పకూలుతా ఉంది. మన పక్కనుండే చైనా, జపాన్, హాంకాంగ్ లాంటి స్టాక్ మార్కెట్లు మాత్రం ఏఐ ఇన్నోవేషన్ తోను చిప్ ఓరియంటెడ్ ఎకానమీ అంటారే, అంటే మైక్రో చిప్స్ తయారీ ఇలాంటి వాటికి సంబంధించిన రంగాలన్నింటిలోనూ ముందు ఉండటం వల్ల ఈ డాలర్ ఎఫెక్ట్ కానీ, ఫైనాన్షియల్ క్రైసిస్ ఎఫెక్ట్ కానీ వాళ్ళ మీద లేదు. ఇది నిజం. అంటే ఏఐ విషయంలో ఇండియా వెనకబడి ఉంది, మనం మాత్రం ప్రమోట్ చేస్తున్నాం అని చెప్తాం. చాలా చిత్రంగా బజ్ వర్డ్ ఏది ఉంటే అది పట్టుకుని ఈ మధ్యన క్వాంటమ్ కంప్యూటింగ్ అన్నాం కదా. Within 2 years we are going to produce quantum computers. అలాగా క్వాంటమ్ కంప్యూటింగ్ లాంటి వాటిని ప్రమోట్ చేస్తున్నాము. ప్రపంచానికి క్వాంటమ్ కంప్యూటర్ మనమే ఇస్తాము, క్వాంటమ్ వాల్యూ ఉంది మన దగ్గర అని చెప్తాం. అది కూడా బజ్ వర్డ్ పట్టుకుని ముందుకెళ్లే ప్రయత్నమే. ఎందుకంటున్నాను ఇలాగా? క్వాంటమ్ కంప్యూటింగ్ మీద అసలు వరల్డ్ వైడ్ గా సినారియోస్ ఎలా ఉన్నాయి, మనం ఎక్కడున్నామో తెలుసా మీకు? క్వాంటమ్ కంప్యూటింగ్ విషయంలో అసలు ఫండ్స్ కొరతే లేదు, ఇదిగో అమాంతం ఎంతైనా పెట్టుబడి పెట్టడానికి సిద్ధం అని మొన్న వచ్చిన ఒక డెమో ఇచ్చి చంద్రబాబు ప్రకటన చేయడం చూశాం కదా. ఇలాగా మరి క్వాంటమ్ కంప్యూటింగ్ మీద అసలు ఇండియా పెడుతున్న ఇన్వెస్ట్మెంట్ ఎంత తెలుసా? కేవలం 6,000 కోట్లు. అది కూడా 2030 వరకు. అంటే వెరీ నామినల్ ఇది, తెలుసా మీకు? మరి ఒక దేశం ఇండియానే అంత పెడుతున్నప్పుడు ఆంధ్రప్రదేశ్ లాంటి అప్పుల మీద ఆధారపడి మంగళవారం వస్తే రిజర్వ్ బ్యాంక్ ముందు నిలబడే రాష్ట్రం ఇంకెంత పెట్టగలుగుతుంది? ఎంత పెడతామనేది కాదు, క్వాంటమ్ కంప్యూటింగ్ ఈజ్ ఏ బజ్ వర్డ్, దాన్ని పట్టుకుని మనం ట్రెండ్ లో ఉండాలి అనే తాపత్రయం, ఆత్రం కనపడతాయి ఇందులో. ఇంకా అర్థం కావాలంటే చెప్తా. అమెరికాతో మనం పోల్చుకోలేం కానీ అమెరికా క్వాంటమ్ కంప్యూటింగ్ కి సంబంధించి ఎంత పెట్టుబడి పెడుతుందో తెలుసా? ఇన్స్టిట్యూషనలైజ్డ్ గా, ప్రభుత్వ పరంగా. ఏది అక్కడ ఉన్న ఎలాన్ మస్క్ లో ఇంకొకలో పెట్టే ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్ కాదు, ఇది ప్రభుత్వం పెట్టే ఇన్వెస్ట్మెంట్ ఎంతో తెలుసా? $1 బిలియన్ ఇప్పటి వరకు. ఇప్పుడు దాన్ని $2 బిలియన్ చేశారు. బిలియన్ అంటే 100 కోట్లు కదా, $100 కోట్ల అంటే ఇంటూ 96 97 ఇప్పుడు ఎంత రూపాయి మార్కం అంటే కళ్ళు బైర్లు గమ్మేంత మొత్తాలని ప్రపంచ దేశాలు పెడుతూ ఉంటే ఇండియా మాత్రం నామమాత్రంగా ఒక 6,000 కోట్లు మాత్రమే కేటాయించే పరిస్థితిలో ఉంది. ఇండియానే అలా ఉంటే ఏపీ ఇంకెలాంటి స్థితిలో ఉంటుంది? మనం మాత్రం టెక్నాలజీని ప్రమోట్ చేస్తున్నాం, క్వాంటమ్ కంప్యూటర్ తీసుకొస్తాం లాంటివి చెప్తూ ఉంటాం. నేను చెప్తానన్న 3 పాయింట్స్ లో ఇవి 2 ఇప్పటి వరకు మనం మాట్లాడుకున్నది. ఒకటి ఇన్నోవేషన్, రెండోది ఇన్వెస్ట్మెంట్. ఆ 2 విషయాల్లో ఇండియా ఛాలెంజింగ్ సిచ్యువేషన్ లో ఉంది. ఇక మూడోది, మనం టెక్నాలజీని ప్రమోట్ చేసాం ముందు నుంచి, 30 ఏళ్ల నుంచి అన్నాం కదా. మరి అలా టెక్నాలజీని ప్రమోట్ చేసి మన వైపు నుంచి పాత్ బ్రేకింగ్ ఇన్నోవేషన్ గానీ మన హయాంలో మన దగ్గర ఏదన్నా గొప్ప డెవలప్మెంట్ గానీ ఏమన్నా జరిగిందా 30 ఏళ్లలో? జరిగితే చెప్పండి కొంచెం. నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తా. పక్క రాష్ట్రం తమిళనాడులో జోహో ప్లాట్ఫామ్ గురించి ఇవాళ రేపట్లో మాట్లాడుకుంటున్నాం కదా, శ్రీధర్ వెంబు అనే ఆయన గురించి. ఆ జోహో ప్లాట్ఫామ్ ఓవరాల్ వాల్యూ ఎంతో తెలుసా మీకు? 1 బిలియన్, అంటే 1,00,000 కోట్లకు పైగా. 1.03 బిలియన్ ఏమో వస్తుంది చెక్ చేస్తే మీకు. మరి ఆ జోహో ప్లాట్ఫామ్ ఎప్పుడు ఇన్నోవేట్ చేశారండి? ఎప్పుడు స్టార్ట్ అయింది తెలుసా? 96లో. 96 అంటే మన రాజకీయం, మన ప్రచారం మొదలైన టైం కదా అది. అప్పుడు స్టార్ట్ అయింది. ఆ తర్వాత 99లో జోహో అనే బ్రాండ్ తో యాక్టివిటీస్ శ్రీధర్ మొదలు పెట్టారు. ఇప్పటి వరకు కన్సిస్టెంట్ గా నడుస్తా ఉంది. ఇప్పుడు ఇండియాలోనే టెక్నాలజీ జైంట్ ఎవరు అంటే చాలా మంది వరల్డ్ వైడ్ గా జోహో పేరు చెప్తారు. 60కి పైగా దేశాల్లో సొంతంగా యాక్టివిటీ నిర్వహిస్తున్న మోడర్న్ ఇన్నోవేషన్ అండ్ టెక్నాలజీ బేస్డ్ ఇండియన్ కంపెనీ జోహో. మరి ఇలాంటి జోహో
ఆవిష్కరణ తమ హయాంలో జరిగింది, శ్రీధర్ వెంబు మా పిల్లోడే, జోహో మా బ్రెయిన్ చైల్డ్ అని అప్పటి ముఖ్యమంత్రులు లేట్ జయలలిత గాని, లేట్ కరుణానిధి గాని ఎప్పుడన్నా క్లెయిమ్ చేయడము ఇదంతా మా ఘనతే అని చెప్పుకోవడం చూసామండి. ఒకవేళ అలాంటి జోహో గనక మన హయాంలో ఇక్కడ వచ్చి ఉంటే గనక ఈ పాటికి సబ్బు బిళ్ళ కంటే వేగంగా దాన్ని అరగదీసి ఉండేవాళ్ళం కదా ప్రచారం. కేవలం మన హయాంలో కొన్ని టెక్నాలజీ కంపెనీలు, సాఫ్ట్వేర్ కంపెనీలు వస్తేనే హైదరాబాద్ కి అదంతా మన ఘనత అని చెప్తూ ఉంటాం కదా. Y2K రెవల్యూషన్ వచ్చింది, సాఫ్ట్వేర్ బూమ్ వచ్చింది, వరల్డ్ వైడ్ గా మార్కెట్ స్ప్రౌట్ వచ్చింది. అన్నిటికీ మించి సాఫ్ట్వేర్ కంపెనీలు క్వాలిటీ మ్యాన్ పవర్, ఇన్నోవేషన్ ఉన్న మైండ్ సెట్ కోసం వెతుకుతా ఉంటే ఇండియా వాళ్ళకి అట్రాక్టివ్ హబ్ గా కనపడింది. దానికి తోడు మైక్రోసాఫ్ట్ లాంటి, బిల్ గేట్స్ కంపెనీలు అమెరికాలో ప్లేజరిజం లాంటి కేసులు, ఇష్యూలు ఎదుర్కొని అవుట్ సైడ్ అమెరికా నెట్వర్క్ ని ఎక్స్పాండ్ చేయాలనుకున్నారు. ఇలాంటివన్నీ అట్రిబ్యూట్ అయి ఇండియాలో మిడ్ 90s నాటికి సాఫ్ట్వేర్ బూమ్ వచ్చింది. ఆ సాఫ్ట్వేర్ బూమ్ లో బెంగళూరు లాంటివి, హైదరాబాద్ లాంటి నగరాలు, చెన్నై లాంటి నగరాలు దక్షిణాదిలో, ఎందుకంటే మనకి బెటర్ గా ఇంగ్లీష్ వస్తుంది ఉత్తరాది వాళ్ళతో పోలిస్తే. అందుకోసం ఈ రాష్ట్రాలు అడ్వాంటేజ్ లో ముందుకెళ్ళినాయి. కొద్ది గొప్ప మహారాష్ట్రలో, పూణే లాంటి చోట్ల కూడా సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ అప్పుడు బ్రహ్మాండంగా జరిగింది. ఎందుకంటే ఈ ఫ్యాక్టర్స్ అన్ని కల్మినేట్ అయినాయి. మరి అలాంటి పరిస్థితిని కూడా మనమే ప్రమోట్ చేశాం, మన వల్లే జరిగింది అని చెప్తూ ఉంటాం. దానికి ఒక బ్రాండింగ్ చేసి విజన్ 2020 అని చెప్పి, అంటే అప్పటికి వచ్చే 20 ఏళ్ళు ఇదంతా 99, 2000 లో జరిగితే ఆ తర్వాత 20 ఏళ్ళు కూడా రాజకీయ అడ్వాంటేజ్ తీసుకోవడం కోసం విజన్ 2020 లాంటి మోడల్ ని, పబ్లిసిటీ డిజైన్ ని జనం మీద వదిలాం కదా. ఈ ఆర్గ్యుమెంట్ తో ఎవరికైనా విభేదించే ఉద్దేశం ఉంటే కనుక గతంలో నేను ఒక వీడియో చేశా, ఆ లింక్ కామెంట్ లో పెడతా ఉన్నా, ఇదిగో చూడండి, విజన్ 2020లో అసలు ఏం జరిగింది అని. ఇందులో నేను ఇప్పుడు బుల్లెట్ పాయింట్స్ లాగే చెప్పా కదా, వాటన్నిటికి సంబంధించిన ఎలాబరేషన్ ఉంది, చూసుకోండి కావాలంటే. నేను చెప్పిన దానికి డిఫరెంట్ ఆర్గ్యుమెంట్ ఉంటే కనుక కామెంట్స్ చేయండి, డిస్కస్ చేద్దాం. అంటే ఇవన్నీ చూస్తే టెక్నాలజీ పరంగా ఇండియాకి ఛాలెంజెస్ ఉన్నాయి, బడ్జెటరీ లిమిటేషన్స్ ఉన్నాయి. ఇంకో పక్కన ఏఐలో మన ఇన్ఫ్లుయెన్స్ అండ్ ఇంపాక్ట్ అంతంత మాత్రంగా ఉంటా ఉంది. అది స్టాక్ మార్కెట్ ని కూడా హాంట్ చేస్తా ఉంది, హర్ట్ చేస్తా ఉంది. ఇంకో పక్కన మన హయాంలో వచ్చిన టెక్నాలజికల్ ఇన్నోవేషన్స్ ఏమీ లేవు, ఓన్లీ కొన్ని కంపెనీలు మన హయాంలో వచ్చి ఉంటే అదంతా మా ఘనతే అని చెప్తూ ఉంటాము. టెక్నాలజీని ప్రమోట్ చేస్తాము అంటుంటాం. మరి అలాంటి టెక్నాలజీని ప్రమోట్ చేస్తామని చెప్పిన రియల్ టైం గవర్నెన్స్ అన్న డాష్ బోర్డ్ పెట్టుకుని అసలు వార్ రూమ్ లో కూర్చుని తుఫాన్ లాంటి పరిస్థితుల్ని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నాం అని మన మీడియాకి ఫీడ్ ఇస్తూ ఉంటాం కదా. దానివల్ల రాష్ట్రానికి కానీ అట్లీస్ట్ ఆ తుఫాను బాధితులకు కానీ ఏమైనా ప్రయోజనం కలిగిన సందర్భాలు ఉన్నాయా? ఇప్పుడు సపోజ్ ఒక తుఫాన్ని ఫేస్ చేయాలంటే ఏం చేయాలి? వార్ రూమ్ లో కూర్చుని రోజుకి 15 గంటల పాటు అలా స్క్రీన్ చూస్తే సరిపోతుందా? ఈశాన్య ఋతుపవనాల టైంలో తుఫాన్లు వస్తా ఉన్నాయి. అందుకోసం మీరు నష్టాన్ని నివారించాలంటే ముందు మీరు క్రాప్ ప్యాటర్న్ మార్చాలా? తొందరగా చేతికొచ్చే వరి వంగడాన్ని ఆవిష్కరించి ఆ కోస్తా ప్రాంతం తుఫాన్లతో నష్టపోయే ప్రాంతానికి ఇస్తే గనక తుఫాన్ వచ్చే ముందే వాళ్ళకి పంట చేతికి వస్తుంది, రైతులకి నష్ట నివారణ సాధ్యమవుతుంది. బెటర్ గా ఇన్ఫ్రాస్ట్రక్చర్, పక్కా ఇళ్లు లాంటివి నిర్మిస్తే గనక నష్టాన్ని సాధ్యమైనంత వరకు తగ్గించవచ్చు. మన చేతిలో ఏముండదు కదా ఎంత చేసినా గానీ కొన్నిసార్లు. అలాంటప్పుడు కేంద్రం నుంచో లేదంటే మన శక్తి సామర్థ్యాల నుంచో పంట నష్టపోయినా ఆర్థికంగా దెబ్బతిన్న కుటుంబాలను ఆదుకోవాలి, క్రాప్ ఇన్సూరెన్స్ లాంటివి చేయించాలి. వేట్లో అయినా కానీ మనం సిస్టమేటిక్ గా దృష్టి పెట్టినట్టు కానీ కేంద్రం నుంచి సినర్జీ మోడల్లో సహాయాన్ని రాబట్టేందుకు ప్రయత్నం చేయడం కానీ ఉంటుందా? నాకు తెలిసి అయితే లేదు. గత తుఫాన్ టైంలో దెబ్బతిన్న వాళ్ళకి ఇప్పటికీ పరిహారం అందినట్లేదు. మనం మాత్రం టెక్నాలజీ అనే ఫ్రేజ్ చుట్టూ, వర్డ్ చుట్టూ గొప్ప పబ్లిసిటీని డిజైన్ చేస్తున్నాం. పొలిటికల్ క్యాంపెయిన్ అనే అడ్వాంటేజ్ ని డిరైవ్ చేయడానికి కొత్త ప్రయత్నాలు చేస్తున్నాం కదా. అదే ఇంతలా ఎందుకు చెప్పడము అంటే, మనం టెక్నాలజీ వాడతాము, మనం ఒక ట్యాబ్ ముందు పెట్టుకుని కూర్చుంటాము, మనం రియల్ టైం గవర్నెన్స్ చేస్తాము అని అంటే ఆ టూల్స్ అన్ని రెడీలీ అవైలబుల్ అండి. మనం చేసేవేం లేదు. ఇప్పుడు కామన్ మ్యాన్ కి అర్థమయ్యే ఎగ్జాంపుల్ లో చెప్పాలంటే, నేను టెక్నాలజీ వాడతా, కరెక్టే, మంచిది, సంతోషం. మరి ఇప్పుడు టెక్నాలజీ వాడతాను అంటే వాట్సాప్ వాడడం కాదు కదా. వాట్సాప్, టెలిగ్రామో, ఇంకోటో అంతకంటే బెటర్ ఇన్నోవేషన్ అండ్ అడ్వాంటేజ్ ఉన్న ప్లాట్ఫామ్ ని నేను క్రియేట్ చేసి ఉండాలా, లేదంటే గనక క్రియేట్ చేయడంలో కాంట్రిబ్యూట్ చేసి ఉండాలా. అలాంటిది ఏదైనా ఉంటే కదా నాకు టెక్నాలజికల్ ఇంటర్ఫేస్ ఉంది అనుకుంటాము. అది కదా టెక్నాలజీని ప్రమోట్ చేయడం అంటే. అలా కాకుండా కేవలం ఒక వాట్సాప్ లాంటి ప్లాట్ఫామ్ ను ఇంకోటో వాడడాన్ని టెక్నాలజీ ప్రమోట్ చేయడం అని ఎలా అంటాము? అది మీరు చేసినా చేయకపోయినా ఎలాగ జనంలోకి వెళ్తూనే ఉంటుంది కదా. అసలు హ్యూమన్ హిస్టరీలోనే, హ్యూమన్ ఎవల్యూషన్ లోనే ఫాస్టెస్ట్ రివల్యూషన్ ఏఐ అని చెప్తూ ఉన్నారు కదా. కొన్ని నెలల్లోనే, వెరీ ఫ్యూ ఇయర్స్ లోనే ఏఐ రివల్యూషన్ ప్రపంచాన్ని కమ్మేసింది అంటున్నాం కదా. అందులో మనం ప్రమోట్ చేసేది ఏముంది అంటే, సర్వసాధారణంగా జరిగే పరిణామాలను కూడా మన గొప్ప, మన అడ్వాంటేజ్, మనమే చేశాం అని అట్రిబ్యూట్ చేసుకోవాలనుకుంటున్నాం. ఎందుకంటే ఎప్పుడో 25 ఏళ్ల నాడు అలాంటి ప్రయోగం, ప్రచారం, ప్రయత్నం ఫలించినాయని ఇప్పటికీ టెక్నాలజీని ప్రమోట్ చేస్తా అని చెప్తున్నాం, అంతే కదా. అలా కాకుండా టెక్నాలజీ
టెక్నాలజీ వాడడం వల్ల, లేకపోతే మనం టెక్నాలజీ ఆవిష్కరించడం వల్ల ఇదిగో ఈ పనులు జరిగినాయి, లేకపోతే ఈ బ్రాండ్లు ఆవిష్కృతమైనవి, లేకపోతే కనుక ఈ ఇన్నోవేషన్లో మాది పాత్ర అని క్లెయిమ్ చేయగలిగితే కనుక చెప్పండి. అప్పుడు కొద్దో గొప్ప టెక్నాలజీ ప్రమోషన్ అనే దాంట్లో వాస్తవం ఉంది అనుకుందాం, అనుకోవచ్చు కూడా. అలా కాకపోతే అది టెక్నాలజీ ప్రమోషన్ కాదు, పర్సనల్ పొలిటికల్ ప్రమోషన్ అంతే అనిపిస్తుంది కదా ఎవరికైనా. అవునా కదా? టెక్నాలజీ పేరుతో ఇంత రాజకీయం జరుగుతోంది అని మీరు అర్థం చేసుకున్నారా? మీకు అనిపించిందా? మీకు ఆలోచన తట్టిందా? కామెంట్ చేయండి, డిస్కస్ చేద్దాం. దిస్ ఈజ్ కీ టాక్స్.